నమస్తే, నేను మధు. ఉగాది పండుగ సందర్భంగా దురంధర్ 2 అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. రెండు కూడా ప్రేక్షకుల్లో మంచి స్పందనను తెచ్చుకున్నాయి. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మన టాలీవుడ్ నటులు దురంధర్ 2ను చాలా బాగా ప్రశంసిస్తున్నారు. ఓకే, మంచిదే, ఒక సినిమాని ఎంకరేజ్ చేయడంలో తప్పులేదు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సంగతి ఏంటి అని ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిలిం జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, సో వీళ్ళందరూ కూడా దురంధర్ 2 చాలా బాగుందని మంచి హైప్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ వారి సహనటుడు, మన తెలుగు నటులు పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మాత్రం ఎవరు స్పందించడం లేదు. మరి ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో హట్ అవుతున్నారు. దీన్ని ఎలా తీసుకోవాలంటారు? దురంధర్ 2 మనకు దురంధర్ 1 ఏ విధంగా సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికి తెలిసిందే. దాని సీక్వెల్గా వచ్చినటువంటి దురంధర్ 2 నిన్న ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన చిత్రంగా బాలీవుడ్ రేంజ్లో, అంటే భారతదేశం మొత్తం మీద విడుదలైన ప్రతి చోట మంచి ప్రశంసలు, రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. దాంతోపాటు మనకొక రోజు తేడాతోటి మన తెలుగులో రిలీజ్ అయిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచినటువంటి చిత్రం. ఈ రెండు కంపేర్ చేసి చూస్తున్నారు. సహజమైతే అదే ఇక్కడే వచ్చిన ప్రాబ్లం. మీరు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, టాలీవుడ్ నటులైనటువంటి సీనియర్ నటులు, మంచి మంచి పెద్దవాళ్ళంతా కూడా విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వీళ్ళంతా కూడా దురంధర్ సినిమా చూశారు. దురంధర్ నేను ఈ భగత్ సింగ్ చిత్రాన్ని ఒకే కాటి కట్టి చూడలేము. ఎందుకంటే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రం ఫక్తు ఫార్ములా, మాస్, మసాలా, హీరో ఓరియంటెడ్ చిత్రం, ఒక కమర్షియల్ సినిమా. అంటే సహజంగా మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు కట్టే కుట్టే తెచ్చే, లేదా ఒక కుటుంబానికి ఏదో అన్యాయం జరిగింది, దాని మీద ఏ విధంగా కక్ష తీర్చుకున్నాడు, దానికి హీరోయిన్లు, పాటలు, సినిమాలతో ఉండినటువంటి ఒక కమర్షియల్ వాల్యూ సినిమా. స్టార్ ఇమేజ్ ఉంది, పెర్ఫార్మెన్స్ ఉంటుంది, బాగుంటుంది, టేకింగ్ అన్ని బాగుంటుంది. దీన్ని ఒక జాతీయతా భావం కలిగినటువంటి, దేశభక్తి కలిగినటువంటి చిత్రం ఏంటంటే దురంధర్ 2 కలిపి ఈసారి కంపేర్ చేయకూడదు. ఆ దురంధర్ అనే చిత్రం దేశ సమగ్రత గురించి, దేశంలో ఉన్న జాతీయతా భావాన్ని పెంపొందించేలా, పురిగొల్పేలా, ఈ దేశంలో మనమందరం ఈరోజు సుఖంగా సంతోషంగా ఉంటున్నామంటే చేసిన త్యాగాలు ఉన్నాయి. ఎవరు? మన భారత సైనికులు కానీ, వాళ్ళకి సపోర్టింగ్గా పనిచేసే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, రా లాంటి సంస్థలు, ఈ దేశం మీద ఉగ్రవాదుల దాడి కానీ, ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం చేసేటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులని ఏ విధంగా అంతమొందించారు, దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయి, ఆ విజయ గాథ ఎలా ఉంది, ఆ వీరోచితమైనటువంటి ఆ కథలో ఒక సినిమాటిక్గా చేసి దాన్ని సెల్యులర్ మీద, అంటే సినిమా స్క్రీన్ మీద చూపిస్తే ప్రతి భారతీయ పౌరుడు తన్మయంతో ఊగిపోతున్నాడు. ఎందుకంటే మనం ఈ దేశంలో మనకు తెలిసిన సంఘటనలే, మనం చూసిన సంఘటనలే ఉన్నాయి. బొంబాయిలో దాడులు కానీ, పార్లమెంట్ మీద దాడి, విమానం హైజాకు, ఇవన్నీ కూడా ఆ ప్రేరేపిత ఉగ్రవాదుల వెనక ఉన్నది ఎవరంటే ఈ కరాచీ స్థావరంగా పనిచేస్తున్నటువంటి మాఫియా డాన్లు, ఉగ్రవాద సంస్థలకు ఊతమిచ్చినటువంటి ఆ నైరి అనే పట్టణం దగ్గర ఉన్నటువంటి ఆ మూకలు ఎలా తయారయ్యి చివరకు ఆ దేశంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి అనుకూలంగాను, ప్రభుత్వాన్నే మార్చగల శక్తి, ప్రభుత్వంతో పనిచేయించి లేదా ప్రభుత్వాన్నే మార్చేటువంటి శక్తిగా ఎదిగి వాళ్ళు పరోక్షంగా మన దేశం మీద ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి దొంగ నోట్లను ఉద్ధరించి పంపేయడం కానీ, ఈ దేశంలో జరుగుతున్నటువంటి నిరుత్సాహంగా ఉన్నటువంటి ఉద్యమకారులుగా పిలువబడుతున్నటువంటి కొన్ని సంస్థలు తీవ్రవాదం వైపు వెళ్ళినప్పుడు, అంటే కాశ్మీర్ తీవ్రవాదం కావచ్చు, ఖలిస్తాన్ తీవ్రవాదం కావచ్చు, వాళ్ళకి ఆయుధ సంపత్తి ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వడం, ఈ దేశంలో భయాందోళన గురి చేస్తానికి బాంబు దాడులు చేయించడం, ఇవన్నీ కూడా ఆ కరాచీ ఏదైతే ఉందో ఆ కరాచీ కేంద్రంగా జరిగినట్టు మాఫియా అట వాళ్ళ మీద భారతదేశం ఉన్నతమైనటువంటి ఆ రా సంస్థ నుంచి ఒక సీక్రెట్ ఏజెంట్ని, అంటే వాళ్ళల్లోనే ఒక మాఫియా వాళ్ళకి సాధారణ వ్యక్తిగా వెళ్ళి ఆ మాఫియాలో ఎదిగి వాళ్ళని ఏ విధంగా అంతమొందించడం కథ. ఇది చక్కగా భారతదేశం యొక్క దేశభక్తిని తెలియజేసే చిత్రం. దాన్ని చూస్తున్నప్పుడు తన్మయత్వం చూస్తాం. ఎవరు చూసినా కూడా ఏ విధంగా అయితే అట్రాక్ట్ అయిందో ఆ సినిమాని ఈ ఉస్తాద్ భగత్ సింగ్తో కలిపి చూడకూడదు. ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి అభ్యంతరం లేదు, నాకు ఎలాంటి నెగిటివిటీ లేదు. బట్ ఇది ఒక ఫక్త్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా, అది సందేశాత్మక సినిమా. కాబట్టి అంత గొప్ప చిత్రం బాలీవుడ్ రేంజ్లో వచ్చిన, అది మన దేశం, మన చరిత్ర. కాబట్టి హీరోలకు కూడా ఏదైతే తోటి నటులైనటువంటి విజయ్ దేవరకొండ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, దాన్ని చూసి వాటి యొక్క తన్మయం చెందుతూ వాళ్ళ ఆనందాన్ని ప్రకటించినప్పుడు
ఇంకో ఈ సినిమాకి ఎందుకు ఇవ్వలేదు అనేది మనం బాధపడాల్సిన అవసరం లేదు. కంపేర్ చూడొచ్చు, చూడకూడదు. అంటే కంపేర్ చేయలేదని కాదు సార్ ఇక్కడ. ఎందుకు అంటే ఓకే, దాన్ని పొగడడం తప్పు లేదు, ఎందుకంటే దేశభక్తి సినిమా. కానీ దీని గురించి కూడా 2 ముక్కలు రాసినా కూడా కొంచెం సంతోషిస్తారు కదా అన్నట్టు. ఎందుకు రాయాలి అని నేను అడుగుతున్నా. ఎందుకంటే అదే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హీరో వేరే చిత్రాల గురించి, వీళ్ళ చిత్రాల గురించి ఏమైనా రాసి ఉన్నాడా? ఎప్పుడైనా త్రిపుర చిత్రం గురించో, ఇంకొక చిత్రం గురించో, విజయ్ దేవరకొండ చిత్రం గురించో ఏమైనా కంపేరింగ్ చేసి ఉన్నారా? చేయలేదు కదా. ఈ సపరేట్ సెక్షన్ ఇదంతా కూడా ఎవరి ఫీలింగ్లో వాళ్ళు, ఎవరి ఆనందంలో వాళ్ళు ఉంటారు, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు. జస్ట్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. బట్ అది జాతీయత భావన పెంచిన చిత్రం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తన్మించింది దానిలో నుంచే వాళ్ళు ఫిట్ చేయడం జరిగింది. బాగుంది, ఫీల్ గుడ్, ఇట్లాంటి కొటేషన్స్ తోటి వాళ్ళు ఫిట్ చేశారు. ప్లస్ ఆ టేకింగ్స్ ఏంటి, ఆ యుద్ధ సన్నివేశాలు ఎలా ఉన్నాయి, వీళ్ళు కూడా నేర్చుకుంటారు. రేపు పొద్దున అంత బాగా ఉన్నప్పుడు ఆ ఏదైతే ఆ సినిమాలో బాగా ప్రేక్షకుడు ఆకట్టుకుందో ఆ సన్నివేశాలు తమ సినిమాలను తమ నటిస్తానికి ఉపయోగించుకోవాలని, చూడాలని కూడా అనుకుంటుండవచ్చు కదా. సో ఆ ఉద్దేశంతో చూసిందే. కానీ ముఖ్యంగా మామూలుగా మీరు అన్నట్టు పెద్ద భార్య చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య మంచిది కాదా అని విపరీత అర్థాన్ని పోవాల్సిన అవసరం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ సూపర్ సూపర్ డూపర్ తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమా, ఎంటర్టైన్ సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాస్ క్యారెక్టర్లో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వచ్చిన సినిమా. అది ఖచ్చితంగా బాగుంది. ఫుల్ జోక్గా ఉంది, అంటే ఎంటర్టైన్మెంట్గా ఉంది, ఫుల్ కమర్షియల్ వాల్యూతో, మాస్ వాల్యూతో ఉంది. ఆ సినిమా బాగుంది. ఇది తెలుగు వారికి మాత్రమే. ధురంధర్ 2 అనేది నేషనల్ వైజ్గా వచ్చింది. అది జాతీయత కలిగిన భావ చిత్రం కాబట్టి దాన్ని వాళ్ళు చూడడం, పొగడడం జరిగింది. కానీ రెండింటిని కూడా కంపారిటివ్గా చూడకూడదు అనేది నా ఉద్దేశం. సో ఏదేమైనా సరే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చాలా బాగుంది, కానీ దురంధర్ సినిమా కూడా బాగుంది అన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి రెండిట్లో కంపేర్ చేయకూడదని కూడా చాలా మంది అంటున్నారు. బికాజ్ ఎందుకు అంటే ఇది దేశభక్తి సంబంధించింది, ఇది పక్క కమర్షియల్ సినిమా అని. సో ఏదేమైనా సరే మూవీని ఆదరిద్దాం. కథ బాగుంటే ప్రేక్షకులు కూడా మూవీని ఆదరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్.